అయ్యో నేను జయించలేను, నా వల్ల కాదనుకుంటున్నావా? నీ బైబిల్ నువ్వు చదువుతూ ఉండగా, నువ్వు ప్రార్థన చేస్తుండగా, నువ్వు దేవుని స్తుతిస్తుండగా, దేవుని సన్నిధి నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానము, తెలివి లేకపోతే తెలివి, ఓ కృప లేకపోతే కృప, ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదము, నీకు ఏది లేకపోతే అది. నువ్వు బైబిల్ చదువుతుండగా కృప కుమ్మరించబడుతుంది, ప్రార్థన చేస్తుండగా కృప కుమ్మరించబడుతుంది, నువ్వు స్తుతించుతుండగా కృప కుమ్మరించబడుతుంది. నీ స్థితిగతులన్నీ పూర్తిగా మార్చే దేవుడిగా ఉన్నాడు. మోషే అంటున్నాడు, ఈ 50 లక్షల మంది కాల్బలాన్ని నేను ఎలా పెంచగలను, 50 లక్షల కాల్బలాన్ని నేను ఎలా పోషించగలను, 50 లక్షల కాల్బలాన్ని నేను నీరు ఎలా ఇవ్వను, మాంసం ఎలా ఇవ్వనని 40 రోజులు కొండెక్కాడు. దేవుడు 5 ఖండాలు రాసేసాడు. 5 ఖండాల్లో ఎన్ని వేల వాగ్దానాలు, ఎన్ని వేల దీవెనలు రాసిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కష్టం వచ్చినప్పుడు నేనేమైపోతానని నువ్వు అనుకుంటున్నావా? ఏమి అవ్వో. మహిమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నా, ఘనమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం.